అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయీభూతనాదం. స్వామియీ శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితుల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. నిన్న నాకు కొంచెం ఇంట్లో బాగుండక ఈ కార్యక్రమాన్ని నేను కంటిన్యూ చేయలేకపోయాను. మొన్న చెప్పినట్టుగా అందరూ సురలను ధనుజులు పొందుగ క్షీరాబ్ది దర్వ పొలుపున నీ వానందముగా కుర్మరూపమున మందరగిరి ఎత్తి తౌర మాధవ కృష్ణ అనేటువంటి ఈ పద్యాన్ని కృష్ణశతకర్త రాయటం జరిగింది. ఈ ఒక కూర్మావతారాన్ని గురించి చెప్పేటప్పుడు, అంటే ఒక తాబేలు గురించి చెప్పేటప్పుడు దీనికి ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనలో తీసుకున్నప్పుడు చాలా చక్కని విషయాల్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఒక శత్రువు వస్తున్నాడన్నా, లేకపోతే తను విశ్రాంతి తీసుకుంటున్నా దాని తలని, కాళ్ళని, చేతులన్నటువంటి ఆ ముందు భాగాల ఇంద్రియాలన్నింటినీ కూడా ఆ డొప్ప లోపలికి తీసేసుకుంటుంది. మీదనున్నటువంటి డొప్ప అనేటువంటి దాని లోపల తీసేసుకుంటుంది. అంటే తనకి ఏ విధమైనటువంటి హాని జరగకుండా ఉండటం గురించని చూసుకుంటుంది. కానీ మిగిలినటువంటి జంతువులకి ఏవి కూడా అలా చేయటానికి లేదు. అన్ని అంగాలు కూడా బయటకు కనిపిస్తూనే ఉంటాయి. కనుక యోగి అయినటువంటి వాడు అవసరం లేనప్పుడు తన తాలూకు ఇంద్రియాలన్నింటినీ కూడా లోపల తీసేసుకుని స్థిరచిత్తంతో ఉండటానికి ఉదాహరణగా చెప్పేటువంటిది ఈ యొక్క తాబేలు అనేటువంటి ఈ యొక్క కూర్మావతారాన్ని గురించి చెప్తూ ఉంటారు. ఇంకా ఈ యొక్క కూర్మావతారానికి వచ్చేటప్పటికి ఆ ఒక్క సముద్రంలో, పాల సముద్రంలో ఆ మందరగిరి అనేటువంటిది మునిగిపోకుండా ఉండాలి అంటే తన తాలూకు ఆ ఒక్క డిప్ప మీదన ఈ మందరగిరిని మోయటం జరిగింది. అంటే జీవుడు అనేటువంటి వాడు ఈ సంసార భారాన్ని మోస్తున్నప్పుడు మందరగిరిలాగా ఎంత బరువుగా ఉన్నప్పటికీ కూడా ఆ క్షీరాబ్దిలో మునిగిపోకుండా, ఈ సంసార సాగరంలో మునిగిపోకుండా తన తాలూకు మీదనున్నటువంటి ఆ డిప్ప మీద ఎలాగైతే కూర్మం ఈ మందరగిరిని మోసి ఆ పాల సముద్రాన్ని చిలకటానికి సహకరించిందో, అలాగే జీవుడు అనేటువంటి వాడు తన ఉపాధి మూలంగా ఈ బరువు బాధ్యతలన్నీ, అంటే తన దేహం మూలంగా ఈ బరువు బాధ్యతలన్నీ మోస్తాడు తప్పితే ఈ బరువు బాధ్యతలు ఏవీ కూడా ఆ ఒక ఆత్మకి అంటుకోవయ్యా అనేటువంటి విషయానికి కూడా ఈ యొక్క కూర్మావతారాన్ని, ఈ యొక్క తాబేల్ని ఉదాహరణగా చెప్తారు. అలాగే నడకలో కూడా నత్త నడకలాగా చాలా చిన్నగా నడుస్తుంది కూర్మం. అలాగే ఇంద్రియాలను స్వాధీనం చేసుకుని ఏదో ఆత్రుతగా ఒక్క ఉదుట్లో భగవంతుడు కనిపించాలి అనేటువంటి ప్రయత్నం లేకుండా తనకున్నటువంటి ఆ యొక్క నడక అనేటువంటి సాధనం అనేటువంటి దాంతో అది తాలూకు గమ్యాన్ని చేరుకుంటుంది. అట్లాగే యోగి అయినటువంటి వాడు కూడా మీదకి ఆర్భాటంగా, హంగామాగా నేను ఇంత గొప్పవాడిని
వేషధారణలో చూపించకుండా మామూలుగా తనకి తనుగా ఎలా గమ్యాన్ని చేరాలి అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఈనాటి కాలంలో ఎలాగుందంటే, ఒక సంధ్యావందనం చేస్తూ ఉంటే నలుగురు చూసేటట్టుగా, నలుగురు మెచ్చేటట్టుగా కూర్చుని 10 మందిలో కూర్చుని మేము సంధ్యావందనం చేస్తున్నాము, మేం జపం చేస్తున్నాము, మేము ధ్యానం చేస్తున్నాము అనేటువంటి పబ్లిసిటీ ఇస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు భక్తులమి అని చెప్పేసి అని చూపించుకోవటానికే తప్పితే ఇంకొక ఆస్కారము అనేటువంటిది లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించవలసిన విషయం. ఒక యోగి తను చేసేటువంటి పనులని వేటిని కూడా బయటికి తెలియనివ్వడం, మామూలుగా ఉన్నటువంటి ఒక సాధారణమైన మనిషిలా ఉంటాడు తప్పితే ఆ యోగి ఎట్టి పరిస్థితిలో కూడా తను ఇవి అనుష్ఠానం చేస్తున్నాను, ఈ సాధన చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని బాహ్యంగా ప్రకటించడు, అంతర్గతంగా ఉంచుకుంటాడు. దానికి ఉదాహరణగా ఈ కూర్మావతారాన్ని, అంటే ఈ యొక్క తాబేలు చెప్తూ ఉంటారు. తన క్రియలు తను చేసుకుంటూ ఉంటుంది. దేని గురించి చేసుకుంటుంది? తన జీవనాన్ని సాగించడం గురించి చేసుకుంటుంది. అంత తప్పితే బాహ్య ప్రపంచానికి ఏదో తన తాలూకు అంగాలన్నింటినీ కూడా డిప్పలోపల మూవ్ చేసుకుంటున్నాను, అవసరమైతే డిప్పలో నుంచి బయటకు తీస్తాను అని చెప్పేసి అది ఏమీ చెప్పదు. అలాగే తన గమనంలో కూడా అత్యంత వేగంగా పరిగెట్టడానికి ఇది ప్రయత్నం చేయదు. ఏదైనా శత్రువు నుంచి హాని ఉందనుకునేటట్టయితే తన అంగాలన్నింటినీ కూడా లోపల తీసేసుకుంటుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క కూర్మావతారానికి ఉన్నటువంటి, ఈ కూర్మానికి అనేటువంటి ఈ యొక్క తాబేలుకు ఉన్నటువంటి లక్షణము. యోగి అనేటువంటి వాడు ఇలా తాబేలులా ఉండాలయ్యా. అంత తప్పితే వాడు ప్రకటితంగా నానా హింసా కార్యక్రమాలు అన్నట్టుగా గంటలు కొట్టేసి, చప్పట్లు కొట్టేసి, భజనలు చేసేసి, పూజలు చేసేసి 10 మందికి అన్నట్టుగా నేనే భక్తుడిని అనేటువంటి విషయాన్ని ఏ యోగి, ఏ మహాత్ముడు కూడా ఎప్పుడు చెప్పుకోరయ్యా. ఇక్కడ కావలసినటువంటి తత్వం ఏంటంటే, జీవుడికి కావలసినటువంటిది ఆత్మతత్వమే తప్పితే మిగిలిన ఏవి కూడా సాధనాలు కావయ్యా. సాధకుడు అనేటువంటి వాడు ఆత్మ గురించి మాత్రమే సాధన చేస్తాడు. అది స్థిరమైనది, నిశ్చలమైనది, మరణము లేనిది, అంతటా వ్యాపించి ఉన్నది అనేటువంటి విషయాన్ని జ్ఞానులు మాత్రమే తెలుసుకుంటారు తప్పితే జ్ఞాన విహీనులకి ఆత్మని గురించి పట్టదయ్యా. ఆత్మ గురించి కానీ, ఆత్మతత్వాన్ని గురించి కానీ అవసరం లేదు. ఎంతసేపు కూడా భగవంతుడు భగవంతుడు దైవము అని చెప్పేసి అని పాకులాడు తప్పితే ఈ యొక్క విరాట్ పురుషుడే అంతటా వ్యాపించి ఆత్మరూపంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వీళ్ళు అసలు గ్రహించని కాక గ్రహించటలేదు. కనుక ఎంతసేపు ఎవరినో మెప్పించి ఆ యొక్క భగవంతుడో దైవమో అనేటువంటి దాన్ని మెప్పించి తన పని చేసుకోవాలనేటువంటి భేదాన్ని ఎప్పుడైతే చూపిస్తున్నాడో, ఆ భగవంతుడికి తనకి ఉన్నటువంటి భేదాన్ని ఎప్పుడైతే చూపిస్తున్నాడో, ఆ చూపిస్తున్నప్పుడు అతనికి ఆత్మ అనేటువంటి తత్వమే తెలియదు, ఆత్మ తాలూకు ఉనికే తెలియదు. ఈ ఆత్మ ఉనికిని తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాడు రమణ మహర్షి గారు చెప్పినట్టుగా నేను అంటే ఎవరు అనేటువంటి విషయాన్ని ప్రశ్నించుకోవాలి. ఆ నేను అన్నటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు ఆ నేనుకి వచ్చేటువంటి అర్థమే ఈ ఆత్మ. అది తెలియనంతసేపు ధనాన్ని వృధా చేసుకుంటూ, కాలాన్ని వృధా చేసుకుంటూ, ఏవో పూజలు చేస్తున్నాను, ఏవో తపాలు చేస్తున్నాను, ఏవో జపాలు చేస్తున్నాను అని చెప్పేసి చెప్తారు. ఇవన్నీ కూడా బాహ్య ప్రపంచానికి చూపిస్తూ ఒక
నాటక ప్రక్రియలాగా వీళ్ళందరూ నటిస్తూ ఉంటారు తప్పితే, ఒక నటుడిలాగా నటిస్తూ ఉంటారు తప్పితే, జ్ఞానుల వలె వీళ్ళెవరూ కూడా ప్రవర్తించరయ్యా. ఈ సంసారము అనేటువంటి దాన్ని ఛేదించటానికి వీల్లేదు. ఈ సంసారం అనేటువంటి దాంట్లో ఉండే ఆ ఒక మహావిష్ణువు మనకందరికీ చూపించటానికి పాల సముద్రము అనేటువంటి దానిలో శేషశైలం మీద పవలించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకు చూపిస్తున్నారు. ఎందుకు చూపిస్తున్నారు అంటే, ఎలాగైతే కూర్మావతారంలో మందరగిరి మునిగిపోకుండా ఎలాగైతే ఈ కూర్మావతారం చూపించిందో, అట్లాగే ఆ పాల సముద్రంలో తను ఆ లక్ష్మీదేవి ఇద్దరు కూడా, అంటే ప్రకృతి విరాట్ పురుషుడు కూడా ఆ ఒక్క శైలం మీద పడుకుని, ఆ శేషశైలం మీద పడుకుని వాళ్ళు ఉంటున్నారయ్యా స్థిరంగాను. వాళ్ళు ఎలా స్థిరంగా ఉంటున్నారో అలాగే నువ్వు భార్యా పిల్లలతో ఉంటున్నప్పటికీ కూడా ఈ సంసారం అనేటువంటి ఈ సాగరంలో తాపత్రయంలో పడిపోయి ఆ కింద కూర్మావతారమైనటువంటి ఆ కూర్మం రాకపోతే మందరగిరి ఆ ఒక పాల సముద్రంలో మునిగిపోతుంది, ఒరిగిపోతుంది. అలాగే తను పడుకున్నటువంటి ఆ ఒక శేషము అనేటువంటి ఆ ఒక నాగుపావు మీద పడుకున్నటువంటి ఆ ఒక శైలం లేకపోతే ఈ యొక్క జగత్కి మూలకార్యమైనటువంటి విరాట్ పురుషుడు, ఆ ప్రకృతి కూడా ఆ ఒక్క దాంట్లో లయమైపోతారు. కనుక మధ్యన ఒక విధమైనటువంటి ఒక వస్తువు ఉండాలయ్యా. ఆ వస్తువు ఉన్నప్పుడే దాన్ని తేలుతుంది. దాన్నే మాయా అని చెప్పేసి అని అంటారు. ఈ మాయా అనేటువంటిది మన్ని మీదకి తేలుస్తూ ఉంటుంది, ముంచదు. ఇది మన్ని మీదకి తీసుకొచ్చి వీటన్నింటినీ కూడా మనకి గోచరమయ్యేటట్టుగా చూసేటట్లుగా చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి కృష్ణ శతకకర్త ఈ ఒక కృష్ణ శతకంలో ఈ 58వ పద్యంలో అందరూ సురలు ధనుజులు పొందుగ క్షీరాబ్ది దరువ పొలుపున నీవు ఆనందముగా కూర్మరూపమున మందరగిరి ఎత్తి తౌర మాధవ కృష్ణ అని చెప్పేసని సంసారములో ఉంటూ, సారము కలిగినటువంటి సంసారములో ఉంటూ వాటిని అంటుకోకుండా ఎలాగైతే మందరగిరిని మీదకి లేపటానికి కూర్మావతారంలో వచ్చాడో ఆ విరాట్ పురుషుడు, అలాగే విరాట్ పురుషుడి ప్రతిరూపమైనటువంటి ఆ మహావిష్ణువు కూడా ఆ పాల సముద్రంలో పైన అంటే పవళించేటప్పుడు ఆ యొక్క శేషుడి మీద ఎలాగైతే పవళిస్తున్నాడో అలాగుండాలి తప్పితే అందులో మునిగిపోయి అందులో పనులన్నీ నేనే అని చెప్పేసరి చేస్తున్నంతసేపు నీవు సంసారంలో మునిగిపోతే నిన్ను ఉద్ధరించగలిగేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. కనుక ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే జ్ఞానం అనేటువంటి సాధన చాలా ముఖ్యమైనటువంటిది. ఈ యొక్క ఇంద్రియాలకు అతీతమైనటువంటి సాధనలోకి వచ్చినప్పుడు దాన్నే జ్ఞానం అని చెప్పేసి అంటారు. ప్రతి సంసారంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా సంసారం అనేటువంటిది ఉంటుంది. ఆ సంసారంలో వాళ్ళకు ఉండేటువంటి ఇతిబాధలు ఉంటాయి. ఆ ఇతిబాధలను తగులుకుని వాటిని బంధనాల్లాగా తగిలించుకుని మునిగిపోవటం కాదు కావలసినటువంటిది. వాటిని ఆచరిస్తూ వాటిని చూస్తూ కూడా తన తాలూకు కర్తవ్యాన్ని నెరవేర్చటంలోనే ఉన్నది ఈ యొక్క సంసారంలో ఉన్నటువంటిది. ఈ యొక్క ప్రకృతి అనేటువంటిది విద్యార్థి దశలో విద్య అనేటువంటి దాంట్లో ఉంటుంది. తర్వాత విద్య పూర్తయిపోయిన తర్వాత తన జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత ఈ ప్రకృతి భార్య అనేటువంటి పేరుతో పక్కన వస్తుంది. ఈ పక్కన వచ్చినటువంటి భార్య పేరుతో మాయా అనేటువంటి ఈ పిల్లలు, ఈ తల్లి తండ్రి వీళ్ళందరూ కూడా అనేటువంటి వాళ్ళు ఈ సంప్రాప్తమై ఉంటారు. వీటిని దాటేస్తే ఈ యొక్క దీంట్లో ఈ జీవుడికి ఏ విధమైనటువంటి ముక్తి లేదు. ఉన్నదే మనకి 4 ధర్మాలు. అలాగే
మనకున్నటువంటివి కూడా 4 వేదాలు. అలాగే మనకున్నటువంటి శాస్త్ర పరిజ్ఞానంలో కూడా మనం ఉపాధి నుంచి నేర్చుకోవాల్సినటువంటివి 4 విధములైనటువంటి క్రియలు మాత్రమే మనం నేర్చుకోవాలి. ఈ బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము అనేటువంటి ఈ ఆశ్రమాల్లో ఒక ప్రకృతి అనేటువంటి సంసారము అనేటువంటిది కుటుంబీకుడికే ఉంటుంది తప్పితే విద్యార్థి దశలో ఉండదు. అలాగే వానప్రస్థంలో పక్కన ఉంటుంది కానీ క్రియా శూన్యతగా ఉంటుంది. సన్యాసంలో క్రియే ఉండదు. అసలు అక్కడ ప్రకృతి అనేటువంటి దానికి లేదు అని చెప్పలేము, ఉంది అని చెప్పలేము అనేటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఇక్కడ ప్రకృతి అనేటువంటిది ప్రత్యక్షంగా ఉండేటువంటిది సంసారులకు మాత్రమే భార్య అనేటువంటి రూపంలో ఉంటుందయ్యా. దీనికి అందుకే నన్నయ్య గారు ఏమని చెప్పారంటే, భరించేటువంటిది భార్య, భరించబడేటువంటి వాడు భర్త అని చెప్పేసి ఆది పర్వంలో చెప్పటం జరిగింది. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మర్చిపోయి ప్రకృతిని వదిలేసి, అంటే నేల విడిచి సాము చేస్తామనేటువంటి పరిస్థితికి వస్తున్నాను తప్పితే నేల మీద నుంచుని కూర్చుని మనం ఒక విద్యను నేర్చుకుందాము అనేటువంటిది లేదు. భార్యా పిల్లలను వదిలేసి నేను జపమాల పట్టుకుని నేను జపం చేస్తాను అంటే నీకు వచ్చేటువంటిది ఏముంది? చేతిలో మాల తిరుగుతూ ఉంటుంది. తులసీదాస్ గారు చెప్పినట్టుగా మాల తిరుగుతూ ఉంటుంది, మనసు తిరగదు. మనసు భగవంతుడి వైపు తిరగదు, మాల మాత్రం తిరుగుతూ ఉంటుంది. చేతిలో పట్టుకున్నటువంటి మాల ఆ ఒక మంత్రాన్ని ఏదో చదువుతూ తిప్పుతూ ఉంటుంది తప్పితే మనస్సు మాత్రం భగవంతుడి మీద లగ్నం కాదయ్యా. ఎందుకు ఇంక దాన్ని ఆ మాల పట్టుకుని జపం చేయటం మూలంగా నీకు వచ్చేటువంటిది ఏంటి? ధ్యానం చేస్తున్నాను అని తలుపులు మూసేసుకుని లోపల గదిలో కూర్చుంటున్నావు. తలుపులు మూస్తున్నావు కానీ తలుపులను మూయటం లేదు. ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు? నా భార్య పక్కింటికి వెళ్ళిందా, నా మనవడి కాలేజీ నుంచి వచ్చాడా అని ఇలాంటి తలుపులలో ఉంటున్నావు తప్పితే గదిలో ఉన్నటువంటి తలుపుల్ని మాత్రం మూస్తున్నావు కానీ తలుపుల్ని ఎక్కడ మూస్తున్నావు? ఆ ముయ్యటానికి అంతవరకు నీ యొక్క సాధన నీకు సహకరిస్తోంది. ఇటువంటి సాధనలు దేనికి చేస్తున్నట్టు? ఆ యొక్క దీంట్లో చెప్పినట్టుగా పరిసయులైన వారులారా అని చెప్పేసి, వేషధారులైన పరిసయ్యులారా అని చెప్పేసి ఆ యొక్క మాల పట్టుకుని లేకపోతే మేము ధ్యానం చేస్తున్నామని తలుపులు మూసేసుకున్నంత మాత్రం చేతన ఆత్మ పరిజ్ఞానము అనేటువంటిది ఏమాత్రము రాదు. ఆత్మ శూన్యతే వస్తుంది. తెలుసుకోవాల్సినటువంటి వస్తువు ఆత్మ. ఆత్మని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు దాని సాధన ఎలా చెయ్యాలి అనేటువంటి గురువుని, బ్రహ్మ విద్య తెలిసినటువంటి గురువుని ఆశ్రయించాలి తప్పితే ఎవరిని పడితే వాళ్ళని ఆశ్రయిస్తే తలకో గుడ్డ నడుకో గుడ్డ కట్టుకుని తిరిగేటువంటి వీళ్ళు వేషధారులు మాత్రమే తప్పితే వీళ్ళు నిన్ను ఎంతవరకు ఉద్ధరించగలుగుతారు? ఏవో రకరకాల బట్టలు వేసేసుకున్నంత మాత్రం చేతన వాడికి తెలిసినటువంటి పరిజ్ఞానం ఏమిటి? ఆత్మజ్ఞానము అని అంటే ఆత్మవిద్య ఎంతవరకు తెలిసింది? ఆత్మవిద్యలే అంటే ఒక మనకి ఈ ఒక ఈయన చెప్తారు వేమన గారు, భాండశుద్ధి లేని పాకమేళ అని చెప్పేసి అన్నట్టుగా ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల భాండశుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా విశ్వదాభిరామ వినరవేమ. వైరాగ్యాన్ని నాలిక మించి మాట్లాడటానికి ఏముందండి, వాళ్ళు ఉంటాను రేపు ఏమవుతామో తెలియదని చెప్పి మాట్లాడతారు. దానికి కావలసినటువంటి సాధనా సంపత్తిని సమకూర్చుకుంటున్నారా? నిజంగా వీళ్ళలో అంత జ్ఞానం ఉందా? లేదే. ఎంతసేపు గుడికెళ్ళి ఆ గుడిలో కొబ్బరికాయ కొడితే నా మనవడికో లేకపోతే నా మనవరాలికో, నా మనవరాలి పెళ్ళి కావట్లేదు కాబట్టి నా మనవరాలికి మంచి సంబంధం రావాలి, నా మనవడికి మంచి ఉద్యోగం రావాలి అనేటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు తప్పితే ఆత్మజ్ఞానాన్ని ఎంతవరకు పొందగలుగుతున్నారు? ఈ ఆత్మజ్ఞానం లేకుండా ఈ చేతిలో తిప్పేటువంటి ఈ మాలలు కానీ లేకపోతే గదిలో తలుపులు వేసేసుకుని తలుపులు తీసుంటున్నాయి.
తలుపులు మాత్రం వేసుకుని కూర్చుంటుంది, కళ్ళు మూసుకుంటున్నారు. కళ్ళు మూసుకుంటే వచ్చేటువంటిది ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. అంత తప్పితే నిజంగా వీళ్ళకి జ్ఞానం వచ్చేసి వీళ్ళ చేతుల్లో కూర్చుండిపోదు. అలాంటప్పుడు ఈ ఋషులు వీళ్ళు అందరూ ఆ అరణ్యాల్లోకి వెళ్ళి ఎందుకు ఆ ఒక భార్యతో అన్నట్టుగా వాళ్ళు అక్కడికి వెళ్ళి క్రూర జంతువులు ఉంటాయని తెలిసినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ సాధనా సంపత్తిని ఎందుకు చేస్తున్నట్టు? సకల సౌఖ్యాలని అనుభవిస్తూ ఇంట్లో కూర్చొని చేసేటువంటి వీళ్ళకి భగవంతుడు హఠాత్తుగా ప్రత్యక్షం కావాలి. ఆ మునిలే అనుకోలేదు, ఆ ఋషులే అనుకోలేదు అలా హఠాత్తుగా జరగాలి అని చెప్పేటువంటిది. ఇలా హఠాత్తుగా జరిగేటువంటిది ఏది కూడా స్థిరం కాదు. ఈ తాబేలులాగా దేన్నైతే నిశ్చలంగా చిన్నగా సంపాదించగలుగుతామో, ఎంత బరువైనా సరే ఆ మందరగిరిని ఎలా మూసినట్లుగా ఇంట్లో ఉన్న కష్ట సుఖాలన్నింటినీ కూడా పాలు పంచుకుంటూ ఆ ఒక్క దైవం మీద మన తాలూకు దృష్టిని నిలబెట్టుకొని అన్నింటికీ ఆ దైవమే మూల కారణము, నన్ను ఆ విరాట్ పురుషుడు పంపించాడు. ఈ జగన్నాటకంలో నా పాత్ర పూర్తయిపోగానే నేను మళ్ళీ తిరిగి ఈ జీవుడి దేహంలోంచి వెళ్ళిపోతాడు, మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ సృష్టి జరుగుతుంది అనేటువంటి లోకజ్ఞానం ఎంతమంది వీళ్ళు దాన్ని ఆచరిస్తున్నటువంటిది. కనుక ఇటువంటివి ఏవీ తెలియకుండా గుళ్ళలో వేలకు వేలు కట్టేసి పూజలు చేసేంత మాత్రం చేత ఏమీ రాదు అనేటువంటి విషయాన్ని ఈ బృహద్రాయణోపనిషత్తులో ఈ ద్వితీయోధ్యాయం చతుర్భాగమైనటువంటి దాంట్లో మైత్రేయ బ్రాహ్మణంలో చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. నేను ఎందుకు చెప్తున్నానంటే పురాణాల గురించి కాదు నేను కొటేట్ చేస్తున్నటువంటిది. ఇవన్నీ కూడా నేను ఈ యొక్క ఉపనిషత్తుల్లో నుంచి నేను చెప్తున్నాను అనేటువంటిది. పురాణాలు అయితే కథలు ఉంటాయి, ఉపనిషత్తుల్లో ఏమీ కథలు ఉండదు. అందుకే రా మెటీరియల్ కలిగింది కాబట్టి దీన్ని వినటానికి చాలా తక్కువ మంది ప్రయత్నం చేస్తారు. ఉపనిషత్తులు అసలు ముట్టుకోరు. ఉపనిషత్తులు ముట్టుకుంటే వచ్చేటువంటిది ఉండదు. ఎవరు కూడా ఉపన్యాసాలు కూడా పెట్టరు. ఇది నా సొంత ఛానల్ కాబట్టి నేను ఉపనిషత్తుల్ని తీసుకుని నాకు కాలపరిమితి లేదు కాబట్టి మాట్లాడుతున్నాను. కనుక మీరు అర్థం చేసుకొని ఇటువంటి విషయాలను అర్థం చేసుకుంటారని ఆ వెంకటనాథుడి కృపతో మంచి జ్ఞానవంతులయ్యి ఆత్మ తాలూకు విషయాలన్నింటినీ కూడా తెలుసుకొని ఆత్మయోగులు అవుతారనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.